ఎవ్రీవన్, లాస్ట్ వీడియోలో సేమ్ మనకి ఈ స్టెప్స్ తోటే మనం వేరే సమ్ చేసాం. సో మళ్ళీ ఇప్పుడు అవే స్టెప్స్ తోటి ఇప్పటికి 2 స్టెప్స్ చేసాం. మళ్ళీ ఇవే స్టెప్స్ ఉపయోగించి ఇంకో సమ్ ఎలా చేయాలో చెప్తాను. సో ఈ స్టెప్స్ ఉపయోగిస్తే ఎన్ని సమ్స్ అయినా చేయొచ్చు. సో దీని మీద ఫోకస్ చేయండి. ఇక్కడ ఫస్ట్ది అస్యూమ్ రేషనల్. సో ఇచ్చిన దానికి డిఫరెంట్ గా అక్కడ ఇర్రేషనల్ ఇస్తే మనం ఏం తీసుకోవాలి, రేషనల్ అని తీసుకోవాలి. ఫస్ట్ స్టెప్ అదే తీసుకుందాం. లెట్ us assume 5 minus root 3 is rational. సో ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. అంతకుముందు మీరు లాస్ట్ వీడియోలో చూసే ఉంటారు. అన్నిటికీ ఇదే స్టెప్ వస్తుంది. నెక్స్ట్ స్టెప్ కూడా a by b అంటే therefore 5 minus root 3 is equal to ఏమవుతుంది, a by b అవుతుంది. రేషనల్ నెంబర్ అంటే ఏ ఫామ్ ఉంటుంది, a by b కాబట్టి సేమ్ నెక్స్ట్ స్టెప్ కూడా ఫినిష్ చేసేది. అండ్ తర్వాత ఇక్కడ √3 ఉన్న నెంబర్ ఒకవైపు, మిగతా అన్ని ఒకవైపు. లాస్ట్ వీడియోస్ లో కూడా మనం చేసిన స్టెప్స్ అన్ని అదే విధంగా ఉన్నాయి. రూట్ ఉన్నది ఒకవైపు, మిగతా అన్ని ఇంకొక వైపు చేసుకోవాలి. రూట్ ఉన్నది ఏంటి ఇక్కడ, √3. సో ఈ √3 మైనస్ లో ఉంది కదా, దీన్ని అవతలైపు తీసుకెళ్తే ప్లస్ అవుతుంది. సో మీరు ఈ స్టెప్ ఎలా వేసినా పర్లేదు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. మీరు జస్ట్ అక్కడే ఉంచుకున్నా అక్కడ మైనస్ లో ఉంటుందనే ఉద్దేశంతో నేను ఇలా 2 స్టెప్స్ వేస్తున్నాను. సో దీన్ని అవతలైపు తీసుకెళ్తే ప్లస్ అవుతుంది. ఇప్పుడు మనం సేమ్ స్టెప్ చేయండి. √3 ఒకవైపు ఉంచుకోండి, మిగతా అన్నిటిని అవతలైపు పంపించండి. √3 ఒకవైపు, మిగతా అన్ని అవతలైపు. సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి అవతల తీసుకెళ్తే ప్లస్ అయింది. ఇప్పుడు ఇక్కడ ఏముంది, ఇది ప్లస్. ఇది ప్లస్ చేసేది అవతలైపు తీసుకెళ్తే ఏమవుతుంది, మైనస్ అవుతుంది. సో 5 minus a by b. సో మీరు ఇలాగే కన్క్లూడ్ చేసి ఇట్ ఈజ్ రేషనల్ అని చెప్పినా కూడా పర్వాలేదు. కానీ నేను ఇంకొకటి కూడా చెప్పాను, అది చేసినా పర్వాలేదు. అదేంటి ఒకసారి చూడండి. మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను, ట్రిక్ చెప్పాను. కింద ఉన్నదే కింద ఉంచండి, పైన ఉన్నదే పైన ఉంచండి. బ్రాకెట్ కొంచెం పెంచండి, మధ్యలో మైనస్ ఉంటే మైనస్, ప్లస్ ఉంటే ప్లస్. సో ఈ రెండింటిని ఎక్కించాలి. అంటే ఏం చేయాలి, 5ని bతో మల్టిప్లై చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది, 5b. 5ని bతో మల్టిప్లై చేస్తే 5b. ఇక్కడతో ఇది క్లియర్ అయింది. తర్వాత అక్కడ అవతల √3 ఉంది, √3 అలా ఉంచండి. సో ఇక్కడతో మనకి నెక్స్ట్ స్టెప్ కూడా కంప్లీట్ అయింది. √3 ఉన్న ఒకవైపు, మిగతా అన్ని ఒకవైపు. అది కూడా ఫినిష్ అయింది. తర్వాత రేషనల్ అని చెప్పాలి. సో a by b రూపంలో ఉంటే మనం ఏం చెప్పొచ్చు, రేషనల్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ మళ్ళీ నేను ఇంతకు ముందు చేసినట్టే ఇంటిజర్స్. ఇక్కడ ఏంటంటే ఇంటిజర్స్ a, bని. a, b ఆర్ ఇంటిజర్స్, ఇక్కడ మనకి ఇచ్చిన దాన్ని రేషనల్ అని రాసుకోవాలి. సో దేని రేషనల్ అని రాసుకోవాలి, దీన్ని రేషనల్ అని రాసుకోవాలి. 5b minus a by b ఈజ్ రేషనల్. ఏమవుతుంది, రేషనల్ అవుతుంది. సో ఇది రేషనల్ అయినప్పుడు మనం ఏమనుకున్నాం, ఇర్రేషనల్ అని అనుకున్నాం. ఇది రేషనల్ అనుకున్నప్పుడు మనం రేషనల్ అనుకున్నాం, ఇది రేషనల్ అయింది. సో దాని తర్వాత నెక్స్ట్ స్టెప్, ఇట్ కాంట్రడిక్ట్స్. అంటే ఏంటి, మనం అనుకున్న దానికి భిన్నంగా ఉంది. విత్ అవర్ అస్యూమ్షన్. కాంట్రడిక్ట్ విత్ అవర్ అస్యూమ్షన్. మనం అనుకున్న దానికి భిన్నంగా వచ్చిందని రాస్తాం 5th స్టెప్. అండ్ అవర్ అస్యూమ్షన్ ఈజ్ రాంగ్. సో మనం ఏం చెప్పొచ్చు, therefore అవర్ అస్యూమ్షన్ ఈజ్ రాంగ్. సో మనం అనుకున్నది ఏమవుతుంది, రాంగ్ అవుతుంది. అవర్ అస్యూమ్షన్ ఈజ్ రాంగ్. ఫైనల్ గా ఫైనల్ స్టెప్ ఏంటి, ఇర్రేషనల్. therefore మనకి ఇచ్చిన లెక్క చేస్తాం. therefore 5 minus √3 is irrational. 5 minus √3 is irrational. మనం అనుకున్నది ప్రూవ్ అయిపోయింది. సో ఇక్కడ అంతా గుర్తుపెట్టుకోండి. కానీ ఇక్కడ ఒక విషయం, a by b అని తీసుకున్నారు కదా, అప్పుడు అలవాటుగా మనం ఒకటి రాసేయాలి. ఏంటది, a, b ఆర్ కో ప్రైమ్ నంబర్స్. ఇంకేం రాయాలి, b0 is equal to 0. సో ఇక్కడ ఒకసారి ఫోకస్ చేయండి. మనకి 6 స్టెప్స్ ఉన్నాయి. 6 స్టెప్స్ పెట్టి మనం చాలా సమ్స్ చేసాం. ఈ మోడల్ ఏమొచ్చినా చేసాం. ఫస్ట్ ఏం చేయాలి, అస్యూమ్ రేషనల్ అని చేయాలి. తర్వాత a by b అని తీసుకోవాలి. ఇక్కడ a by b అని తీసుకున్న తర్వాత ఈ 2 స్టెప్స్ రాయండి. తర్వాత √3 ఉన్న ఒకవైపు, మిగతా ఒకవైపు. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి. మీరు ఎటువైపు ఎలా పంపించినా పర్వాలేదు. √3 ఒకవైపు ఉంచుకుని మిగతా వాటిని అవతలైపు పంపిస్తే చాలు. మీకు ఇంకా కన్ఫ్యూజన్ ఉండి ఈ స్టెప్ దగ్గర ఆపేసినా కూడా పర్వాలేదు. తర్వాత ఇక్కడ a, b అని ఇంటిజర్స్ అని రాసుకున్నాం. ఇక్కడ ఈ నెంబర్స్ లేవు కాబట్టి a, b ఆర్ ఇంటిజర్స్ అని రాసుకున్నాం.
తర్వాత ఇట్ ఈస్ రేషనల్ రాయటం అందరికీ వచ్చు. తర్వాత మిగతాదే కాంట్రాడిక్ట్ విత్ అవర్ అజంప్షన్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. సో ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.